పెదగంటియాడ పోర్ట్ రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డును త్వరితగతిన ఆధునికీకరణ చేయాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నగర కమిషనర్ సంపత్ కుమార్ కు తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యను వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఉదయం కమిషనర్ సంపత్ కుమార్ డంపింగ్ యార్డును సందర్శించారు. ఈ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు చాలా ఏళ్ల నుండి ఇబ్బంది పడుతున్నారని, సమస్యను పరిశీలించి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. అదేవిధంగా డంపింగ్ యార్డు క్లోజ్డ్ కంపోస్ట్ గా ఆధునికీకరణ చేయాలి అని, యార్డు చుట్టూ గ్రీనరీని పెంచి కాలుష్యం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ఈ డంపింగ్ యార్డ్ ఉందో ఈ డంపింగ్ యార్డ్ నుంచి విపరీతంగా దుర్వాసన వస్తుందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కాలనీ, బర్మా కాలనీ, రామచంద్ర నగర్, గోపాల్ రెడ్డి నగర్, గాంధీనగర్ సంబంధించినటువంటి వాసులందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని పురస్కరించుకొని దాన్ని తీసుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ సోదరులు గంధశ్రీని గారు, బల్లశ్రీని గారు, రౌత్సీని గారు వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు తీసుకొచ్చి వారి దృష్టిలో పెడితేనే కానీ దీనికి పరిష్కారం రాదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ మేరకు వాళ్ళ అభ్యర్థన మేరకు ప్రజల యొక్క ఇబ్బంది మేరకు కమిషనర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. కనుక ప్రాథమికంగా వాళ్ళు వచ్చినటువంటి అంచనా ఏంటంటే ఈ బౌండరీ వాల్ ఏదైతే ఉందో ఆ బౌండరీ వాల్ పెంచాలని, దాని పక్కనే దాని చుట్టూ కూడా ఏపుగా ఎదిగినటువంటి మొక్కలు, చెట్లు వేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చాం. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి కెపాసిటీ ఈ ట్రాన్సిట్ పాయింట్ కెపాసిటీ చాలా తక్కువ అవడం, ఆ చెత్త ఎక్కువగా రావడం, వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. కనుక దీనికి అడిషనల్గా ఇంకో 2 వేసి త్వరితగతినే చెత్త వచ్చిన వెంటనే ఒక గంటలోనో ఒక అరపూటలోనో తీసుకెళ్ళిపోయే విధంగా దీన్ని చేయడానికి అన్ని ఆలోచనలు చేసామండి. కమిషనర్ గారి దగ్గర వివరించిన తర్వాత వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఏదైతే ఈ దుర్వాసన ఉందో అది రాకుండా ఉండేటట్టుగా మేము చేపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.